what is like .com అని .in అని .org అని. Yeah, extensions. వాటిని ఏమంటాం? ఎక్స్టెన్షన్స్. యా అండ్ హోస్టింగ్ ఎలా చేయాలి, అవి డొమైన్ అండ్ హోస్టింగ్ ఎలా మిక్స్ చేయాలి. యా సో ఇప్పుడు ఒక డొమైన్ లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే ఏం క్లిక్ చేయాలి? మనం డొమైన్ పేరు కొట్టి లాస్ట్ కి ఏం పెట్టాలి? డొమైన్ /admin/wp-admin. యా ఓకే. సో నిన్న మనము ఒక డొమైన్ అంటే ఏంటి, ఒక హోస్టింగ్ అంటే ఏంటి, డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి, అండ్ డొమైన్ పక్కన ఇప్పుడు మనకి దాంట్లో .com .in వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారు. అండ్ ఈ డొమైన్ గోడాడీలో ఎలా ఉంటుంది, హోస్టింగ్ ఎలా ఉంటుంది, అండ్ ఇవి రెండింటిని కనెక్ట్ చేసిన తర్వాత వర్డ్ ప్రెస్ యూజర్ ఐడి పాస్వర్డ్ ని కూడా మనము హోస్టింగర్ లో, అంటే మనం ఎక్కడైతే హోస్టింగ్ ఉంటామో అక్కడ క్రియేట్ చేస్తాము. అండ్ క్రియేట్ చేసినాక వన్స్ మన డొమైన్ ఏదైతే ఉంటుందో దానికి లాస్ట్ లో /wp-admin అని కొడితే we can enter the WordPress dashboard, and WordPress login ID లోకి వెళ్తాం. లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తే we will enter the dashboard where we can design the website for that particular domain అని చెప్పి మనం డిస్కస్ చేసాం కదా. ఇక్కడ దాకా మన క్లాస్ అయింది. am I right? అంతే కదా, అక్కడ దాకా అయింది కదా. yes. Today we are going to discuss like ఇప్పుడు ఆ డొమైన్ ని క్లిక్ చేసి ఆ డొమైన్ యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టి మనం డాష్ బోర్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత వాట్ ఆర్ ద స్టెప్స్ టు మేక్ ఎ వెబ్సైట్. ఫస్ట్ ఒక వెబ్సైట్ చేయాలంటే బేసిక్ స్టెప్స్ ఏమున్నాయి. సో వీఆర్ హ్యావింగ్ 4 steps. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 1 by 1. ఆ 4 steps మీకు చెప్పిన తర్వాత ఆ 4 steps ని మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్, జస్ట్ హ్యావ్ ఎ లుక్. I'm just checking. Just give me a second. Chalo, I'm sharing my screen. Can you see my screen? Screen కనిపిస్తుందా? హలో. యా, సో ఇక్కడ ఇప్పుడు నా డొమైన్ పేరు కొడుతున్నా. నా డొమైన్ పేరు వచ్చేసి ఇప్పుడు ఇది నా డొమైన్ పేరు lucky.vqdigitalmarketing.in. ఇది క్లిక్ చేస్తే నా వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ నుండి ఏం లేదు, ఎంటీ వెబ్సైట్. జస్ట్ డొమైన్ క్రియేట్ చేస్తే మనం ఎంటీ వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే లాస్ట్ లో ఏం చెప్పాము, /wp-admin అడ్మిన్ అని కొట్టి ఎంటర్ కొట్టాం. ఇది కొట్టగానే యాక్చువల్లీ మనకైతే వర్డ్ ప్రెస్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. నాది ఆల్రెడీ లాగిన్ అయి ఉంది కాబట్టి రావట్లేదు. ఒకవేళ యూజర్ ఐడి పాస్వర్డ్ అడిగితే ఎలా ఉంటుందో ఐ విల్ జస్ట్ షో ఇట్. ఇది యాక్చువల్లీ మనం క్లిక్ చేస్తే ఎలా వస్తుందంటే మీకు ప్రైవేట్ ట్యాబ్ లో క్రియేట్ చేస్తా. ఇలా నా యూజర్ ఐడి పాస్వర్డ్ కొడితే ఇలా అడుగుతుంది. అంటే నా డొమైన్ ని క్లిక్ చేసి WP అడ్మిన్ అంటే ఇలా నా యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ నా యూజర్ ఐడి నా యూజర్ ఐడి ఇక్కడ నేను క్లిక్ చేయాలి అండ్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. లాగిన్ కొట్టగానే
ఇది నా పాస్వర్డ్ క్లిక్ చేశాను. జస్ట్ మినిట్. సో అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏదో గ్లిచ్ వస్తుంది. సో నార్మల్ గా ఫస్ట్ మనము మన వర్డ్ ప్రెస్ ఏదైతే మన డొమైన్ ఉందో మన డొమైన్ ఇట్లా కొట్టిన తర్వాత ఇట్లా మనం ఎంటీ వెబ్సైట్ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లోపలికి వెళ్ళి మనం డిజైన్ చేయాలి కాబట్టి లాస్ట్ కి ఇక్కడ /wp-admin అని క్లిక్ చేయగానే మనకి ఎగ్జాక్ట్ ఎట్లా వస్తుంది అంటే మనకి జస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. వన్స్ యూజర్ ఐడి పాస్వర్డ్ మనం క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ వచ్చేసి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్ ఓపెన్ కాగానే ఫస్ట్ అసలు ఒక వెబ్సైట్ చేయాలంటే వాట్ ఆర్ ద బేసిక్ 4 స్టెప్స్ అనేది మీకు ఇప్పుడు చెప్తా. జస్ట్ నోట్ ఇట్ డౌన్ ఇఫ్ పాసిబుల్. ఇక్కడ స్టెప్స్ ఇన్ మేకింగ్ ఏ వెబ్సైట్. దీంట్లో వచ్చేసి స్టెప్ నెంబర్ 1 వచ్చేసి క్రియేట్ పేజెస్. ఫస్ట్ వచ్చేసి మనం పేజెస్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఉంది, ఆ బుక్ లో పేజెస్ ఉన్నాయి. ఆ పేజెస్ అన్నిటిని కలిపి దగ్గరికి చేసి ఒక అట్ట పెడితే దాని బుక్ అవుతుంది. అదే బుక్ అట్ట లేకపోతే ఆ పేజెస్ చిందర వందర ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉంటాయి అండ్ వాటిని సెగ్రిగేట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అదే పేజెస్ ని తీసుకొని ఒక బుక్ లాగా చేసి దాన్ని బైండింగ్ చేస్తే సిస్టమాటిక్ గా ఫస్ట్ పేజ్ లో కంటెంట్స్ ఉంటాయి, సెకండ్ పేజ్ లో హెడ్డింగ్ ఉంటుంది, థర్డ్ పేజ్ లో ఫస్ట్ ఓవర్లే ఉంటుంది. అలా ఒక సిస్టమైజ్డ్ గా ఒక బుక్ అనేది తయారవుతుంది. ద సేమ్ వే ఇక్కడ కూడా మన వెబ్సైట్ లో ఏమేమి పేజెస్ కావాలో ఆ పేజెస్ ని ఫస్ట్ క్రియేట్ చేయాలి. సో వెబ్సైట్ కి బేసిక్ గా ఏం పేజెస్ ఉంటాయి ఏమైనా ఐడియా ఉందా మీకు? బేసిక్ గా వెబ్సైట్ లో ఏమేమి పేజెస్ ఉంటాయి? ఏం పేజెస్ ఉంటాయి వెబ్సైట్ లో? సరే ఒక న్యూస్ పేపర్ లో ఏవే పేజెస్ ఉంటాయి చెప్పండి. ఒక న్యూస్ పేపర్ లో కమన్ మాట్లాడండి. మీరు సైలెంట్ గా ఉంటే క్లాస్ అవ్వదు, ఇంట్రెస్టింగ్ ఉండదు. అజయ్, బిందు, పూజీ, వినయ, Main page. న్యూస్ పేపర్ లో మెయిన్ పేజ్ ఉంటుంది. తర్వాత Sports. స్పోర్ట్స్ పేజ్ ఒకటి, ఇంకా సినిమా పేజ్, స్టాక్ మార్కెట్ గురించి ఒకటి ఉంటుంది, Yeah, stock market. రైట్. జ్యువెలరీ గురించి కొంచెం మ్యాటర్ ఒక చోటు ఉంటుంది, క్లాసిఫైడ్స్ ఒక పేపర్ ఉంటుంది. ఇలా ఒక న్యూస్ పేపర్ ఎలా అయితే పేజెస్ ఉంటాయో ద సేమ్ ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాం. రెస్టారెంట్ లో ఒక మెనూ ఉంటుంది. ఆ మెనూలో ఫస్ట్ పేజ్ వచ్చేసి మీకు స్టార్టర్స్ ఉంటాయి, సెకండ్ పేజ్ లో రోటీ ఐటమ్స్ ఉంటాయి, థర్డ్ పేజ్ లో రైస్ ఐటమ్స్ ఉంటాయి, ఫోర్త్ పేజ్ లో వచ్చేసరికి మీకు డెజర్ట్స్ ఉంటాయి, ఫిఫ్త్ పేజ్ లో వచ్చేసి జ్యూసెస్ ఉంటాయి, సిక్స్త్ పేజ్ లో వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి. ఎలా అయితే ఇలా పేజెస్ ఉన్నాయి, దీంట్లో ఎలా అయితే పేజెస్ ఉన్నాయో సేమ్ వే వెబ్సైట్ లో కూడా మినిమం బేసిక్ పేజెస్ అయితే కొన్ని ఉంటాయి. దాంట్లో వచ్చేసి బేసిక్ 4 పేజెస్ ప్రతి వెబ్సైట్ లో ఉండేవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి హోమ్ పేజ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి అబౌట్ అస్ పేజ్. ఏ వెబ్సైట్ లో చూసినా మీకు ఇది కామన్ ఉంటుంది. నెక్స్ట్ సర్వీసెస్, నెక్స్ట్ కాంటాక్ట్. These are the basic 4 pages of a website. సో ఈ వెబ్సైట్ కి ఏవైతే ఈ పేజెస్ ఉన్నాయో మనం వెళ్ళి క్రియేట్ చేస్తాం. కాకపోతే మీరు మైండ్ లో పెట్టుకోండి, ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేయాలి. ఆ పేజెస్ ఏమి ఉండాలి అంటే హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్, రైట్. ఇది స్టెప్ 1. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 2 వి విల్ సీ. స్టెప్ 2 వచ్చేసి అప్లై ఏ థీమ్. ఒక థీమ్ అప్లై చేయమంటాం. ఆల్రెడీ వర్డ్ ప్రెస్ చాలా రకాల థీమ్స్ ఉంటాయని చెప్పేసి ఆ థీమ్స్ పెట్టుకొని మనం డిజైన్ చేస్తాం. సో ఇక్కడ ఒక థీమ్ అప్లై చేయాలి. సో వర్డ్ ప్రెస్ చాలా థీమ్స్ ఉన్నాయి, కాకపోతే బేసిక్ గా మీరు ఫస్ట్ ఈజీగా మీరు ఎంటర్ కావాలంటే మినా అమేజ్ అని ఒక థీమ్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. మినా అమేజ్, ఈ మినా అమేజ్ థీమ్ ని అప్లై చేసుకొని
దీనిపైన ప్రాక్టీస్ చేయండి. మినిమైజ్. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3. స్టెప్ 3 వచ్చేసి క్రియేట్ మెను. మెను ఎందుకు క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు పేజెస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం, కానీ ఆ పేజెస్ కి ఒక అట్ట కావాలి. అంటే ఒక పేజెస్ అన్ని సెగ్రిగేట్ అయ్యి ఒక ప్లేస్ లో ఉండాలి. ఆ ప్లేస్ ఏదైతే సెగ్రిగేట్ చేస్తున్నామో దాన్ని మెను అంటున్నాం. ఇప్పుడు ఒక రెస్టారెంట్ కి వెళ్తే దాంట్లో ఈ పేజెస్ ఉన్నాయని చెప్పాను. ఫస్ట్ పేజ్ వచ్చేసి స్టార్టర్స్, సెకండ్ పేజ్ వచ్చేసి రైస్ ఐటమ్స్, రోటీ ఐటమ్స్, ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో అవన్నీ ఒక మెను అనేది లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు ఉంటది. మనకి అన్ని చూడాలంటే కనిపించవు. ఒకటి ఎక్కడో ఉంటది, ఇంకోటి ఎక్కడో ఉంటది, మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సరిగా కనిపించవు. సో యూజర్ ఎవరైతే ఉన్నారో, కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థం కాదు ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఆర్డర్ పెట్టాలని చెప్పి. అదే అన్ని సెగ్రిగేట్ చేసి ఒక మెనూ లాగా ఇచ్చారనుకో వాళ్ళకి ఈజీగా యాక్సెసిబుల్ గా ఉంటుంది, ఈజీగా వాళ్ళు చూసుకొని ఆర్డర్ చేయడానికి ఉంటుంది. ద సేమ్ వే వెబ్సైట్ లో కూడా అన్ని పేజెస్ ఈక్వల్ గా మనకి హెడర్ పైన కనిపించాలి అంటే ఒక మెనూలో యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా విజిబిలిటీ ఉంటుంది. సో ఆ మెనూ అనేది ఇది, ఈ క్రియేట్ మెనూ. మెనూకి వచ్చేసి ఒక నేమ్ ఇవ్వాలి. సో ఫస్ట్ మన వెబ్సైట్ వచ్చేసి ఒక హాస్పిటల్ వెబ్సైట్ చేద్దాం బేసిక్ గా. సో హాస్పిటల్ వెబ్సైట్ కి మీరు మెనూకి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ వచ్చేసి హాస్పిటల్ మెనూ అని పెట్టుకోండి. హాస్పిటల్ మెనూ. లాస్ట్ స్టెప్ వచ్చేసి కస్టమైజ్. కస్టమైజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ థీమ్ ఏదైతే అప్లై చేస్తామో దాంట్లో ఆటోమేటిక్ గా ఆ థీమ్ లో కొన్ని ఫొటోస్, కొంచెం టెక్స్ట్ అనేది ఉంటుంది. టెక్స్ట్, ఫొటోస్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా థీమ్ తో మనకి వస్తాయి. కాకపోతే ఇప్పుడు మనకి నచ్చిన ఫొటోస్ మనం పెట్టుకోవాలి, మనకి నచ్చిన టెక్స్ట్ మనం పెట్టుకోవాలి. సో ఏదైతే ఓల్డ్ ఫొటోస్, ఓల్డ్ టెక్స్ట్ ఉందో అది మొత్తం కంప్లీట్ గా మనం తీసేసేయాలి. తీసేసి మనకి రిక్వైర్మెంట్ ఉన్న ఫొటోస్, మనకి రిక్వైర్మెంట్ ఉన్న టెక్స్ట్ ని దాంట్లో మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం. సో ఇక్కడ కస్టమైజ్ లో ఏం రాస్తున్నాం అంటే చేంజ్ ద ఫొటోస్ అండ్ టెక్స్ట్ ఇన్ ద వెబ్సైట్. Right? These are the steps in making a website. ఇవి మేజర్ స్టెప్స్. ఈ 4 స్టెప్స్ అనేవి మీరు క్లియర్ గా చేసుకోవచ్చు. ఒక బేసిక్ వెబ్సైట్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. సో రైట్, ఇప్పుడు మనం ఈ 4 స్టెప్స్ ఏవైతే ఇప్పుడు మనం రాసుకోమో ఈ 4 స్టెప్స్ మనం డిజైన్ చేద్దాం. వన్స్ ఈ డిజైనింగ్ అయిపోయింది అంటే మీకు ఒక బేసిక్ వెబ్సైట్ అనే లుక్ అనేది వస్తుంది. సో ఈ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వద్దాము, ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ క్రియేట్ పేజెస్. పేజెస్ ని క్రియేట్ చేద్దాం రండి. సో ఇక్కడ మీకు పేజెస్ ఎక్కడ కనిపిస్తున్నాయి? పేజెస్ ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు? లెఫ్ట్ లో మీడియా కింద. రైట్, మీడియా కింద పేజెస్ ఉన్నాయి కదా, ఈ పేజెస్ ని క్లిక్ చేయండి. పేజెస్ క్లిక్ చేయగానే మీకు దీంట్లో ఆల్రెడీ 2 పేజెస్ ఉన్నాయి. ఒకటి శాంపుల్ పేజ్, ఒకటి ప్రైవసీ పాలసీ అని చెప్పేసి. అవసరం లేదు ప్రస్తుతానికి, డిలీట్ చేసేసుకోండి. ఇక్కడ మూవ్ టు ట్రాష్ అని కొట్టేసి అప్లై కొట్టండి, డిలీట్ అయిపోతారు. అయిపోయాయి. ఇప్పుడు ఏ పేజెస్ లేవు, పేజెస్ ఆర్ 0. నౌ వీ హావ్ టు క్రియేట్ ద పేజెస్. సో ఈ పేజెస్ క్రియేట్ చేయాలంటే పైన మీరు యాడ్ న్యూ పేజ్ అని ఇక్కడ ఒక చిన్న ఐకాన్ ఉంటుంది చూడండి, యాడ్ న్యూ పేజ్. ఇది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది, యాడ్ టైటిల్ అని వస్తుంది. ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి మీద ఓపెన్ చేసి చూసుకోండి ఏదైతే ఉందో. ఇది ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏ పేజ్ ఏమన్నాము? హోమ్ పేజ్. సో ఈ హోమ్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ హోమ్ అని రాయండి. హోమ్ అని రాసి రైట్ సైడ్ లో పైన బ్లూ కలర్ బాక్స్ ఇక్కడ ఒకటి ఉంది కదా, దీన్ని బటన్ ని క్లిక్ చేయండి. పబ్లిష్ క్లిక్ చేయండి. మళ్ళీ పబ్లిష్ వచ్చింది, మళ్ళీ పబ్లిష్ 2 టైమ్స్ పబ్లిష్ క్లిక్ చేయాలి. క్లిక్ అయిపోయింది, పేజ్ పబ్లిష్ అని వచ్చేసింది. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం పేజ్ పబ్లిష్ అయిందా లేదా. బ్యాక్, హోమ్ పేజ్ వచ్చింది ఇక్కడ, హోమ్ అని. చలో హోమ్ పేజ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ యాడ్ న్యూ పేజ్. నెక్స్ట్ ఏ పేజ్ ఉంది? అబౌట్ us. ఈ అబౌట్ us పేజ్ మళ్ళీ మనం క్రియేట్ చేద్దాం. మినిమైజ్, అబౌట్ us. మళ్ళీ పబ్లిష్, అగైన్ పబ్లిష్, పబ్లిష్, పేజ్ పబ్లిష్. బ్యాక్ రండి, అబౌట్ us పేజ్ అయినా క్రియేట్ అయ్యింది. మళ్ళీ యాడ్ న్యూ పేజ్. నెక్స్ట్ వచ్చేసి సర్వీసెస్, STR సర్వీసెస్, పబ్లిష్, పబ్లిష్, మళ్ళీ పబ్లిష్ అయిపోయింది. బ్యాక్ రండి, సర్వీస్ వచ్చిందా? వచ్చింది. మళ్ళా యాడ్ న్యూ పేజ్. లాస్ట్ కాంటాక్ట్ వస్తుంది కదా, ఇక్కడ కాంటాక్ట్, ఇక్కడ మళ్ళీ పబ్లిష్, అగైన్ పబ్లిష్, బ్యాక్ రండి, కాంటాక్టర్స్ కూడా పబ్లిష్ అయిపోయింది. సో మనం అనుకున్న 4 పేజెస్ ఏవైతే ఉన్నాయో యూ కెన్ సీ హోమ్ పేజ్, అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్టర్స్. సేమ్ హోమ్ పేజ్, అబౌట్ us, సర్వీసెస్, కాంటాక్టర్స్ 4 పేజీలు రెడీ అయిపోయాయి. వన్స్ ఇవి రెడీ అయిపోయాయంటే మన వెబ్సైట్ లో ఇవి వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవాలి. సో వాట్ యూ విల్ డూ, ఓపెన్ ఎ న్యూ ట్యాబ్. ఇలా మీ వెబ్సైట్ పేజ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో చెక్ చేయండి వచ్చాయా లేదా. ఇక్కడ వచ్చేసాడు, హోమ్ వచ్చింది,
సర్వీసెస్ వచ్చింది, కాంటాక్టర్స్ వచ్చింది, అబౌటర్స్ వచ్చింది, అన్ని వచ్చాయి. పర్ఫెక్ట్. సో పేజెస్ అనేవి యాడ్ అయిపోయాయి. నౌ నెక్స్ట్ స్టెప్ ఇస్ ఇది ఇది క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ ఇది క్లియర్డ్, కంప్లీటెడ్, కంప్లీట్. సెకండ్ ఏంటి? సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లై ఏ థీమ్. ఒక థీమ్ అప్లై చేయాలి. థీమ్ పేరు వచ్చి మినాబేస్. ఓకే, విల్ గెట్ బ్యాక్. థీమ్ అప్లై చేయాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో థీమ్ ఎక్కడ ఉన్న ఆప్షన్ చెక్ చేయండి. Can you see theme there? ఎక్కడైనా మీకు థీమ్ కనిపిస్తుందా? అనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఆ థీమ్ ఏదైతే ఉందో ఈ థీమ్ ని క్లిక్ చేయాలి. అపీరెన్స్ లో మీకు థీమ్స్ ఉంటాయి. ఈ థీమ్ ని క్లిక్ చేయండి. వన్స్ ఈ థీమ్ ని క్లిక్ చేయాలి, ఇక్కడ బేసిక్ గా మీకు 2-3 థీమ్స్ చూపిస్తుంది. ఇవి మనకు కాదు. సో మనం ఆల్రెడీ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తే ఒక థీమ్ పేరు కూడా ఉంది ఇక్కడ, మినామేజ్ అనే థీమ్ అప్లై చేయాలని చెప్పేసి. సో వాట్ యూఆర్ గోయింగ్ టు డూ ఇస్, ఇక్కడ థీమ్స్ కి వచ్చాం కదా, ఇక్కడ పైన యాడ్ న్యూ థీమ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. యాడ్ న్యూ థీమ్. యాడ్ న్యూ థీమ్ దగ్గర క్లిక్ చేయండి. వన్స్ అది క్లిక్ చేయగానే ఇక్కడ సర్చ్ థీమ్స్ అని ఒక బాక్స్ ఉంటుంది. ఇక్కడ సర్చ్ థీమ్స్ అని ఒక బాక్స్ ఉంటుంది. ఈ సర్చ్ థీమ్స్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మినామేజ్ అని రాయండి. మినామేజ్ అని ఎంటర్ చేయండి. వన్స్ మీరు మినామేజ్ అని ఎంటర్ చేయండి, ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ వస్తుంది మినామేజ్ చూడండి. రైట్, ఇక్కడ ఫోన్ పట్టుకొని ఒకటి ఉంటుంది థీమ్, ఇది మినామేజ్ థీమ్. సో ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేయండి, అది ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు అక్కడే చూపిస్తుంది అనమాట అప్లై యాక్టివేట్ అని చెప్పేసి. ఇన్స్టాల్ అయిన తర్వాత యాక్టివేట్ అని వస్తుంది, అప్పుడు యాక్టివేట్ కొట్టండి. ఇన్స్టాల్ అయిపోయింది, ఇక్కడ యాక్టివేట్ అని వచ్చింది, యాక్టివేట్ కొట్టండి. ఇప్పుడు ఆ థీమ్ అనేది మన పేజ్ కి యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మన డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ కి థీమ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఫస్ట్ మన డొమైన్ ఎట్లుంది? ఇట్లుంది, సింపుల్ ప్లేన్ ఉంది, ఏం లేదు ఇట్లా. ఇప్పుడు మనం థీమ్ అప్లై చేసాం. థీమ్ అప్లై చేసినాక మన వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాం. రీలోడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే రీలోడ్ చేస్తూ ఉండాలి. రీలోడ్ చేస్తేనే అది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ రీలోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ రీలోడ్ కొట్టండి. ఇప్పుడు చూడండి, ఈ థీమ్ అనేది మన వెబ్సైట్ కి అప్లై అయిపోయింది. గోట్ ఇట్? ఓకేనా ఇక్కడ దాకా? రైట్. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి, ఇక్కడ మినామేజ్ థీమ్ కూడా అప్లై అయిపోయింది. సో దీన్ని కూడా కంప్లీటెడ్ అని పెట్టుకోండి. కంప్లీటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ మెనూ అని ఉంది. ఇక్కడ క్రియేట్ మెనూ అనే ఉంది. మెనూ క్రియేట్ చేయాలి. సో బ్యాక్ టు యువర్ వెబ్సైట్, మెనూ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మెనూ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. మెనూ అనే ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది? మెనూ ఆప్షన్ కనిపించట్లేదా మీకు? ఎస్ సార్, మెనూస్ అని ఉంది సార్. ఇక్కడ ఉంది కదా మెనూ. ఈ మెనూ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఉంది మెనూ నేమ్ అని చెప్పి అడుగుతుంది. మనం ఏమి ఇక్కడ రాసాం? మెనూలో క్రియేట్ మెనూ అని చెప్పి హాస్పిటల్ మెనూ అని నేమ్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ ఈ మెనూస్ లో సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి ఈ మెనూ నేమ్ దగ్గర హాస్పిటల్ మెనూ అని పెట్టండి. హాస్పిటల్ మెనూ అని టెక్స్ట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రైమరీ హెడర్ మెనూ అని చెప్పి క్లిక్ పెట్టుకోండి. మర్చిపోదు, ప్రైమరీ హెడర్ మెనూ అంటేనే హెడర్ మెనూలోకి వస్తుంది. సో ప్రైమరీ హెడర్ మెనూ అని చెప్పి క్లిక్ చేయండి. వన్స్ ప్రైమరీ హెడర్ మెనూ అని రాగానే కింద క్రియేట్ మెనూ అని కొట్టండి. ఓకే, క్రియేట్ మెనూ అని కొట్టగానే మెనూ అనేది క్రియేట్ అయిపోయింది. హాస్పిటల్ మెనూ అనేది క్రియేట్ అయిపోయింది. ఇవి హాస్పిటల్ మెనూ క్రియేట్ అయింది, బాగానే ఉంది. కాకపోతే ఈ మెనూలోకి పేజెస్ అనేది యాడ్ కాలేదు. ఈ మెనూ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు మనం క్రియేట్ చేసి జస్ట్ ఒక బయట, ఇప్పుడు మనము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇట్లా మెనూ ఓపెన్ చేసినప్పుడు ఒక అట్టముక్క ఎలా ఉంటుంది, అట్టముక్క ఇది. దీని లోపల పేపర్స్ పెట్టాలి. ఇక్కడ బయట అన్ని పేపర్స్ ఖాళీగా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో హోమ్ పేపర్ సపరేట్ ఉంది, అబౌట్ అస్ సపరేట్ గా ఉంది, సర్వీసెస్ సపరేట్ గా ఉంది, కాంటాక్ట్ సపరేట్ ఉంది. ఇవన్నీ కంబైన్డ్ గా మనం ఏం చేస్తామంటే అవన్నీ కలిపి మన మెనూకి యాడ్ చేసేస్తాం. వన్స్ యాడ్ అయిపోయాయంటే అన్ని టుగెదర్ గా ఒకటే మెనూలో ఉంటాయి. సో నౌ ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇలా తీసుకొని లేదా సెలెక్ట్ అవ్వకూడదు, అన్ని సెలెక్ట్ అయిపోతే అయిపోయిన తర్వాత యాడ్ టు మెనూ అని క్లిక్ చేయండి. యాడ్ టు మెనూ కొట్టగానే ఇవన్నీ మీకు దీనిలో యాడ్ అయిపోయి మీ మెనూలో యాడ్ అయిపోయి. సో యాడ్ అయిపోగానే ఇక్కడ సేవ్ మెనూ కొట్టండి. వన్స్ మీరు సేవ్ మెనూ అని కొట్టగానే ఈ ఈ పేజెస్ అన్ని మీకు దీనిలో యాడ్ అయిపోయి.
కాకపోతే ఇక్కడ చూద్దాం యాడ్ అయ్యా లేదా, రీలోడ్ చేయండి. వచ్చేసాయి కాంటాక్టర్స్, సర్వీసెస్, అబౌటస్, హోమ్ బాగానే వచ్చాయి. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నాకు ఈ సీక్వెల్ కరెక్ట్ గా లేదు. నాకు హోమ్ బటన్ ఫస్ట్ కావాలి, తర్వాత అబౌటస్ కావాలి, తర్వాత సర్వీసెస్ కావాలి, తర్వాత నాకు కాంటాక్టర్స్ కావాలి. సో ఇక్కడ సీక్వెల్ అనేది చాలా తప్పుగా ఉంది. నాకు ఫస్ట్ ఇక్కడ కాంటాక్టర్స్ చూపిస్తుంది, తర్వాత నాకు సర్వీసెస్ చూపిస్తుంది, తర్వాత అబౌటస్, తర్వాత హోమ్ చూపిస్తుంది. కానీ నాకు అలా వద్దు. నేను అనుకున్న సీక్వెలే కావాలి. అలా సీక్వెల్ కావాలంటే ఏం చేయాలి అంటే సింపుల్ గా మళ్ళీ మెనూకి వెళ్ళండి. ఇక్కడ ఏవైతే మీకు పేజెస్ యాడ్ అయి ఉన్నాయో ఈ పేజెస్ ని మీరు పిక్ అండ్ డ్రాప్ చేయాలన్నమాట. అంటే సింపుల్ గా ఇక్కడ చూడండి, హోమ్ అని కింద ఉంది కదా, మీరు లెఫ్ట్ క్లిక్ తోటి ఇది క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి పైకి తీసుకొచ్చి పెట్టండి. మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోండి పొజిషన్. సో హోమ్ అనేది పైన వచ్చింది. నెక్స్ట్ దాని కింద నాకు వచ్చేసి ఏం కావాలి, అబౌటస్ కావాలి. అబౌటస్ పైకి తీసుకురండి. అబౌటస్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ సర్వీసెస్ పైకి తీసుకురండి. నెక్స్ట్ కింద కాంటాక్టర్స్. ఇలా ఇవన్నీ పేజెస్ పెట్టేసుకున్న తర్వాత కింద సేవ్ మెనూ కొట్టండి. వన్స్ ఇవి సేవ్ మెనూ కొట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళి చూస్తే ముందు ఇలా ఉంది ముందు. ఇప్పుడు రీలోడ్ చేసి చూద్దాం ఇలా ఉందో. మనం అనుకున్నట్టు హోమ్, అబౌటస్, సర్వీసెస్, కాంటాక్టర్స్ ఈక్వల్ గా మనం అనుకున్నట్టు వచ్చింది. రైట్. ఇప్పుడు పైన టాప్ పార్ట్ అయిపోయింది. మెనూ ఏదైతే అనుకున్నామో మెనూ అయితే మొత్తం కంప్లీట్ గా అయిపోయింది. గాట్ ఇట్? ఎస్ సార్. రైట్. ఇప్పుడు పైన అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ గా ఈ బాడీ పేజ్ అనేది మనం చేయాలి. ఇప్పుడు ఇవి డిజైనింగ్ అనేది చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మెనూ క్రియేషన్ అయిపోయింది. కంప్లీటెడ్. సో పేజెస్ క్రియేట్ చేసాం, థీమ్ అప్లై చేసేసాం, మెనూ క్రియేట్ చేసాం. ఇప్పుడు లాస్ట్ కస్టమైజ్ చేయాలి. ఈ కస్టమైజ్ లో ఫోటోస్, టెక్స్ట్ ఇవన్నీ వెబ్సైట్ లోనే చేంజ్ చేయాలని చెప్పాను. ఓకే, ఈ కస్టమైజ్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం. బ్యాక్ టు అగైన్ డాష్ బోర్డ్. దీనిలో ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్ ఎక్కడ ఉంది? ప్యాటర్న్స్ కింద రైట్. సో కస్టమైజ్ వచ్చేసి ప్యాటర్న్స్ కింద ఉంది. కస్టమైజ్ క్లిక్ చేయండి. వన్స్ కస్టమైజ్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. వన్స్ ఈ డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వగానే యూ కెన్ సీ హియర్ మీకు ఇదంతా ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ మీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయన్న ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటూ మీరు ఈ వెబ్సైట్ లో మీకు కనిపించేవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. సో 1 by 1 వద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే మీరు సైట్ ఐడెంటిటీ అని ఉంది. ఈ సైట్ ఐడెంటిటీ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఏమేమి మార్చుకోవచ్చు అంటే ఇక్కడ lokeshshopping.com అని ఉంది. దీన్ని తీసేయచ్చు కావాలనుకుంటే, లేదా ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు, లేదా ట్యాగ్ లైన్ ఏమైనా ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటంటే లోగో. ఒక వెబ్సైట్ కి లోగో అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లోగో అనేది ఇక్కడనే యాడ్ చేయొచ్చు. సెలెక్ట్ లోగో అని ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ లోగో అని కొట్టండి. ఇలా రాగానే క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది, సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పి వస్తుంది. ఈ సెలెక్ట్ ఫైల్స్ క్లిక్ చేయగానే మీ కంప్యూటర్ లో ఎక్కడైతే డేటా ఉందో ఆ డేటా నుంచి మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నా డేటా నా డౌన్లోడ్స్ లో ఉన్నాయి. సో నేను వచ్చేసి ఇప్పుడు కంప్లీట్ గా ఒక హాస్పిటల్ వెబ్సైట్ చేస్తున్నాను. కేర్ హాస్పిటల్ కి వెబ్సైట్ చేస్తున్నాను. సో ఆ కేర్ హాస్పిటల్ రిలేటెడ్ కొంచెం ఇమేజెస్ ఉన్నాయి. నేను కింద చూస్తాను. కిందకి వెళ్తే నాకు కేర్ హాస్పిటల్ రిలేటెడ్ ఇమేజెస్ ఉన్నాయి. కేర్ హాస్పిటల్ లోగో ఇది. సో కేర్ హాస్పిటల్ లోగో క్లిక్ చేసాం, ఓపెన్ కొట్టాను. సో కేర్ హాస్పిటల్ లోగో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను జస్ట్ సెలెక్ట్ అని కొడుతున్నాను. వన్ సెలెక్ట్ అని కొట్టగానే ఇలా చూపిస్తాను అనమాట. లోగో నీకు ఫిట్ గా ఉందా లేకపోతే ఏమైనా క్రాప్ చేసుకుంటావా అని చెప్పేసి. సో ఇది ప్రాపర్ గా లేదు, నేను క్రాప్ చేసుకోవాలి. సో నేను క్రాప్ గా ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. వన్స్ ఇలా ఎక్స్టెండ్ చేసుకోగానే ఇక్కడ క్రాప్ ఇమేజ్ అని వస్తుంది. ఇది క్లిక్ చేసేస్తా. చేయగానే చూడండి ఇక్కడ లోగో యాడ్ అయిపోయింది. రైట్, లోగో యాడ్ అయిపోయింది. దానికి ఏమైనా ట్యాగ్ లైన్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లైట్ అలాగే వదిలేసాను. రైట్, డన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ పబ్లిష్ కొట్టండి. పబ్లిష్ అయిపోయింది. బ్యాక్ వెళ్ళండి మళ్ళీ. నెక్స్ట్ కలర్స్. ఒకవేళ మీరు మీ వెబ్సైట్ కలర్స్ ఏమైనా మార్చాలనుకుంటే మీరు అక్కడే మార్చుకోవచ్చు. ఇక్కడ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ కలర్ అని కొట్టేసి ఇక్కడ ఏమైనా కలర్ ప్యాటర్న్స్ వేరే ఏమైనా తీసుకోవచ్చు. కాకపోతే నాకు ఈ వెబ్సైట్ ఇలాగే బాగుంది కాబట్టి నేను ఏం చేంజ్ చేయను, బ్యాక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హెడర్ ఇమేజ్. హెడర్ ఇమేజ్ అంటే ఈ హెడర్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ కేర్ హాస్పిటల్ పక్కన ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ లో కూడా మనం ఏదైనా ఇమేజ్ పెట్టుకోవచ్చు. కాకపోతే అది పెడితే అంత బాగోదు, కానీ మీకు చూపిస్తా పెడితే ఎలా ఉంటుందో. హెడర్ ఇమేజ్ కొట్టి యాడ్ న్యూ ఇమేజ్ అని కొట్టేస్తే ఏ ఇమేజ్ కావాలో మీరు ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది చూపిస్తుంది ఏది పెట్టుకుంటారో. లెట్స్ టేక్, ఒకవేళ ఇది పెట్టుకుంటున్నాం అనుకో ఎలా వస్తుంది చూడండి. ఇలా వచ్చేస్తాం అనమాట. సో అదేం ప్రాపర్ గా లేదు, ప్రొఫెషనాలిటీ పోతుంది కాబట్టి మనకు వద్దు. ఐడి ఇమేజ్ కొట్టేద్దాం. ఇలాగే డీసెంట్ గా ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోదాం మళ్ళీ. సో నెక్స్ట్ కిందకి వస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఈ ఇమేజ్ ఏదైతే ఈ వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ కి రిలేటెడ్ గా మొత్తం ఆ వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ఇమేజ్ రావాలి అంటే అది క్లిక్ చేసి ఏదైనా ఇమేజ్ పెడితే దీని వెనకాల ఒక చిన్న ఇమేజ్ లాగా కనిపిస్తుంది అనమాట. అది కూడా మనకి నోవేర్ రిక్వైర్డ్. సో కింద ఈ మెనూస్, విడ్జెట్స్ ఇవన్నీ అవసరం. మెనూస్ ఆల్రెడీ ఆటోమేటిక్ గా మన హాస్పిటల్ మెనూ ఉంది, దాని ఏం చేంజ్ చేసిన పని లేదు. సో
ఇప్పుడు హెడర్ పార్ట్ అయిపోయింది. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ అమేజింగ్ స్లైడ్స్ అని, ఇక్కడ ఈజీ టు సెటప్ అని, మినామేజ్ అని, ఈ 3 వచ్చేసి ఫోటోస్ అన్నమాట. ఈ ఫోటోస్ స్లైడర్ లో ఉన్నాయి. ఇమేజెస్ లో 3 ఫోటోస్ ఉన్నాయి. ఈ 3 ఫోటోస్ ని మనం మార్చాలి. ఈ ఫోటోస్ ని ఎక్కడ మార్చొచ్చు అంటే ఇక్కడ థీమ్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఈ థీమ్ ఆప్షన్స్ మీరు క్లిక్ చేస్తే దీంట్లో మీకు హోమ్ పేజ్ అని ఉంటుంది. ఇది హోమ్ పేజ్, ఇది ఏదైతే ఉందో ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ క్లిక్ చేస్తే దీంట్లో కొంచెం కిందికి వస్తే మీరు ఇమేజ్ స్లైడర్ అని ఉంటుంది. ఇమేజ్ స్లైడర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇమేజెస్ ని మార్చొచ్చు. స్లైడ్ 1 ఈ ఇమేజ్, స్లైడ్ 2 ఈ ఇమేజ్, స్లైడ్ 2 ఈ ఇమేజ్ అనమాట. స్లైడ్ 3 వచ్చేసి ఈ కింది ఇమేజ్. ఈ స్లైడ్ 1 లో ఒక ఇమేజ్, స్లైడ్ 2 లో ఒక ఇమేజ్, స్లైడ్ 3 లో ఒక ఇమేజ్ మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేశారు అంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ లో ఉన్న దాంట్లో మీకు చేంజెస్ కనిపించేస్తాయి. బట్ సో ఇక్కడ లెట్స్ C1 ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ కొట్టండి. స్లైడ్ 1 లో సెలెక్ట్ ఇమేజ్ అని కొట్టేసి అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. నా డౌన్లోడ్స్ ఉన్నాయి డాక్టర్ ఇమేజెస్, అవి తీసుకోవాలి. సో ఇక్కడ నేను డౌన్లోడ్స్ క్లిక్ చేస్తున్నా. నా డౌన్లోడ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి వెళ్తే డాక్టర్ ఇమేజెస్ ఉంటాయి. ఐ హావ్ టు సీ. సో వేర్ ఇట్ ఈస్ యా హియర్ డాక్టర్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఒక డాక్టర్ ఇమేజ్ తీసుకుంటా, ఇవన్నీ తీసుకున్నా. సో ఓపెన్ కొట్టాను. నాకు పోస్ట్ వచ్చేసి నాకు యాడ్ అవుతుంది. యా ఫోటో యాడ్ అయిపోయింది. వన్స్ ఫోటో యాడ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చూస్ ఇమేజ్ కొడుతున్నాను. కొట్టగానే ఫోటో అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. కాకపోతే ఈ ఫోటో అనేది ఫుల్ వచ్చిందా, రాలేదు. ముక్కు వరకు కట్ అయిపోయింది. అంటే ఫోటో ఇమేజ్ ప్రాపర్ గా ఫుల్ లేదు. ఈ ఫోటో ఫుల్ గా రావాలి అంటే కిందికి రండి. కిందికి వచ్చేసి మీరు మొత్తం కిందికి వచ్చేసినాక ఇక్కడ మీకు స్లైడర్ హైట్ అని ఉంటుంది. ఈ స్లైడర్ హైట్ దగ్గర మీరు ఒక నంబర్ ఇవ్వండి, ఒక 500 ఇవ్వండి. 500 ఇచ్చి చూడండి, వచ్చింది, బాగా వచ్చింది ఫోటో. కాకపోతే తలకాయ పోయింది. మళ్ళీ 500 కాస్త 600 ఇవ్వండి. 600 పెట్టారు, అది కూడా వస్తలేదు. మళ్ళీ కట్ చేయండి, 700 పెట్టారు, అది కూడా వచ్చలే. కొంచెం ఇంకా 800 బాగుంటుంది. 800 పెట్టాను, పర్ఫెక్ట్. 800 ఫిక్స్, బాగుంది. సో మళ్ళీ పైకి వెళ్ళిపోండి. ఇక్కడ ఈ ఫోటో కింద మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటారు. ఈ ఫోటో దగ్గర టెక్స్ట్ రావాలనుకుంటాం అనుకోండి, ఇక్కడ టైటిల్ దగ్గర టెక్స్ట్ ఇవ్వండి. లెట్స్ టేక్ వి ఆర్ ద టాప్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. వి ఆర్ ద టాప్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అని వచ్చింది. కింద డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు. వి లవ్ టు సర్వ్ యూ. డన్. ఇలా టెక్స్ట్ కావాలంటే కూడా ఇమేజ్ కి ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఈ ఫోటోని క్లిక్ చేస్తే వేరే పేజ్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ మనం ఏదైనా లింక్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైనా క్లిక్ చేస్తే సర్వీసెస్ లోకి వెళ్ళాలనుకోండి, ఈ సర్వీసెస్ ని క్లిక్ చేస్తే మనం ఇక్కడ రీడ్ మీ అని వస్తుంది ఒక బటన్. ఇది ఎవరైనా క్లిక్ చేస్తే సర్వీసెస్ పేజ్కి వెళ్తాం. గాట్ ఇట్. ఇలా ఒక్కొక్క పేజ్ ని మనం డిజైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది ఒకటి ఫస్ట్ స్లైడర్ లో ఇమేజ్ అనమాట. నెక్స్ట్ కింద సెకండ్ స్లైడర్ లో ఇంకో ఇమేజ్ యాడ్ చేసుకుందాం. అప్లోడ్ ఫైల్, సెలెక్ట్ ఫైల్స్. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుందాం. ఇక్కడ డాక్టర్ తీసుకుందాం. ఓపెన్, లోడ్ అవుతుంది. హెచ్డి క్వాలిటీ ఇమేజెస్ తీసుకుంటే కొంచెం టైం పడుతుంది. ఫోటో ఇస్ గెటింగ్ అప్లోడెడ్. హెచ్డి కాబట్టి అలాగే ఉంటుంది. యా వచ్చింది చూడండి, ఫోటో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూస్ ఇమేజ్ కొట్టండి. ఇమేజ్ వచ్చిందా లేదా ఇక్కడ కొట్టి చూడండి, యాడ్ అయిపోయింది ఇమేజ్. ఇమేజ్ కూడా యాడ్ అయింది. సో సెకండ్ ఇమేజ్ కూడా అయిపోయింది. మళ్ళీ థర్డ్ ఇమేజ్, సెలెక్ట్ ఇమేజ్, అప్లోడ్ ఇమేజ్, సెలెక్ట్ ఫైల్, డౌన్లోడ్స్. ఈ డౌన్లోడ్స్ వచ్చేసి థర్డ్ ఇమేజ్ చూడాలి. థర్డ్ ఇమేజ్ ఎక్కడ ఉంది, కిందకి చూద్దాం. ఇక్కడ ఉంది థర్డ్ ఇమేజ్. ఓపెన్. ఇది కూడా ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. సో ఇది కూడా అప్లోడ్ అవుతుంది. వన్స్ ఇది కూడా అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఓకే కొట్టేసుకుంటాం. యాడ్ అయిపోతుంది.
చలో వచ్చింది. ఇక్కడ చూజ్ ఇమేజ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ డాక్టర్ది కూడా యాడ్ అయిపోయింది. ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో. సో ముగ్గురు డాక్టర్స్ ఫోటోస్ యాడ్ అయిపోయి పబ్లిష్ కొట్టండి, బ్యాక్ వెళ్ళిపోండి. సో కిందికి వస్తే ఇప్పుడు ఈ త్రీ బాక్సెస్ ఉన్నాయి. ఈ 3 బాక్సెస్ కూడా మనం మార్చాలి. సో ఇక్కడ థీమ్ ఆప్షన్స్, సెటప్, సైడర్ ఇవేవో ఉన్నాయి. దీని మొత్తం మనము ఒక హాస్పిటల్ వెబ్సైట్ కి రిలేటెడ్ మ్యాటర్ లాగా చేయాలి. సో దానిలాగా చేయాలి అంటే వాట్ వీ కెన్ డూ ఓన్లీ వన్ థింగ్. ఇక్కడ హోమ్ పేజ్ ఫీచర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ హోమ్ పేజ్ ఫీచర్ లో మనకు ఆప్షన్ ఉంటుంది అనమాట, ఎడిట్ చేసే ఆప్షన్. సో హోమ్ పేజ్ ఫీచర్ క్లిక్ చేయండి. వన్స్ హోమ్ పేజ్ ఫీచర్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కంటెంట్ ఏరియా 1 అంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ ని మార్చాలంటే ఇక్కడ చేయొచ్చు అనమాట. సో ఈ కంటెంట్ ఏరియా 1 లో యాడ్ ఏ టైటిల్ టు సెలెక్షన్, ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వండి ఏదైనా ఒకటి. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ ఒక్కొక్క బాక్స్ ని ఒక్కొక్క కేటగిరీకి ఇద్దాం. ఒకటి వచ్చేసి హార్ట్, ఒకటి వచ్చి లంగ్స్, ఒకటి వచ్చి కిడ్నీ అని ఇద్దాం. సో ఇక్కడ హార్ట్ అని ఇద్దాం. హార్ట్ కి రిలేటెడ్ గా కింద మ్యాట్ ఇద్దాం. హార్ట్ కి రిలేటెడ్ గా డాక్టర్ రాజేష్ అనే డాక్టర్ ఉన్నాడు, హార్ట్ కి రిలేటెడ్ గా అన్నట్టు ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ఇక్కడ లింక్ టు ఏ పేజ్, ఇక్కడ రీడ్ మోర్ అని కొడితే హార్ట్ కి రిలేటెడ్ పేజ్ పోవాలి. కానీ హార్ట్ కి ఇంకొక పేజ్ ఏం మనం క్రియేట్ చేయలేదు. జస్ట్ మనం హోమ్, అబౌట్ us, సర్వీసెస్ అండ్ కాంటాక్ట్ us చేసాం. మనం ఈ పేజెస్ మళ్ళీ చేద్దాం. ఫస్ట్ అయితే ఓన్లీ ఇచ్చుకుందాం. హార్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిందికి వస్తే మళ్ళీ కంటెంట్ ఏరియా 2, ఈ కంటెంట్ ఏరియా 2 ఇది. సో ఇక్కడ లంగ్స్ ఇస్తున్నాం, లంగ్స్ ఇచ్చాను. లంగ్స్ కి కింద డాక్టర్ షర్మిల ఆమెను ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ కిందికి వస్తే కంటెంట్ నెంబర్ 3, కంటెంట్ నెంబర్ 3 ఇదనమాట. కంటెంట్ నెంబర్ 3 ఇక్కడ నేను మ్యాటర్ ఏమి ఇస్తున్నా అంటే కిడ్నీస్. ఈ కిడ్నీస్ కి ఇక్కడ మ్యాటర్ వచ్చేసి డాక్టర్ కృష్ణ, కిడ్నీస్ కి ట్రీల్ చేస్తారు. సో ఇవన్నీ ఇచ్చేసాను. సో పబ్లిష్ కొట్టేసాను. సో నాకేంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ వెబ్సైట్ ఇప్పుడు నాకు ప్రాపర్ గా సెట్ అయిపోయింది. ఇక్కడ నా లోగో వచ్చింది, ఇక్కడ నా పేజెస్ వచ్చాయి, ఇక్కడ కొంచెం ఫొటోస్ వచ్చాయి. కింద చూసుకుంటే హార్ట్, లంగ్స్, కిడ్నీస్ రిలేటెడ్ మ్యాటర్ వచ్చాను. కాకపోతే ఇక్కడ హార్ట్ రిలేటెడ్ డాక్టర్ రాజేష్, హార్ట్ రిలేటెడ్ నా ఇన్ఫర్మేషన్ తెలవాలంటే ఈ బటన్ కొడితే నాకు హార్ట్ పేజ్కి వెళ్ళాలి, లంగ్స్ కొడితే లంగ్స్ పేజ్కి వెళ్ళాలి, కిడ్నీస్ కొడితే కిడ్నీస్ పేజ్కి వెళ్ళాలి. సో ఇక్కడ హార్ట్, లంగ్స్, కిడ్నీస్ పేజెస్ అనేవి మనం క్రియేట్ చేయలేదు. సో ఆ పేజెస్ క్రియేట్ చేసి మనం ఇక్కడ సర్వీసెస్ లో అవి యాడ్ చేసి ఈ బటన్ కొడితే ఆ రిలేటెడ్ పేజెస్కి వెళ్ళేటట్టుగా మనం చేద్దాం. ఓకే, సో సింపుల్ గా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. బ్యాక్ వెళ్ళిపోయి వాట్ యూ కెన్ డూ ఇస్ పేజెస్ లోకి వెళ్ళండి. ఈ పేజెస్ లో ఇప్పుడు హార్ట్, లంగ్స్, కిడ్నీస్ 3 పేజెస్ క్రియేట్ చేయండి. సింపుల్. యాడ్ న్యూ పేజ్. ఇక్కడ హార్ట్ పేజ్, పబ్లిష్. నెక్స్ట్ బ్యాక్, మళ్ళీ యాడ్ న్యూ పేజ్. ఇక్కడ లంగ్స్ పేజ్, పబ్లిష్. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. మళ్ళీ యాడ్ న్యూ పేజ్, కిడ్నీస్, కిడ్నీస్, పబ్లిష్. ఇప్పుడు ఈ పేజెస్ చేసాం, బాగానే ఉంది. ఈ పేజెస్ ఇక్కడ యాడ్ అయిపోయి హార్ట్, కిడ్నీస్, లంగ్స్ యాడ్ అయిపోయాయి. కానీ మన వెబ్సైట్ లో వచ్చాయా? ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదంటే మనం ఇంకా అవి మెనూలో యాడ్ చేయలేదు. అవి మెనూలో యాడ్ చేస్తేనే ఇక్కడ వస్తాయి. సో వాట్ వీ విల్ డూ అగైన్, వీ హ్యావ్ టు గో బ్యాక్. అపియరెన్స్ లోకి వెళ్ళండి, మెనూస్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ హార్ట్, లంగ్స్, కిడ్నీస్ ఈ మూడింటిని యాడ్ టు మెనూ అని క్లిక్ చేయండి. అప్పుడు అవి 3 ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకే, ఇక్కడ యాడ్ అయ్యాయి. యాడ్ అయిన తర్వాత నేను సేవ్ మెనూ కొట్టాను. సేవ్ మెనూ కొట్టాక మళ్ళీ నా వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తున్నా వచ్చాయా లేదా. రీలోడ్ చేశాను, వచ్చాయి కానీ బయట వచ్చాయి. కిడ్నీస్, లంగ్స్, హార్ట్స్ అనేవి బయట చూపిస్తున్నాయి. కాకపోతే ఇవి నాకు ఎక్కడ చూపించాలి? సర్వీసెస్ లో చూపించాలి. ఇక్కడ సర్వీసెస్ లో ఈ 3 రావాలి. సర్వీసెస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇది ఏదైనా తీసుకోవచ్చు మనం. దీంట్లో ఇవి రావాలి. దీంట్లో ఇవి రావాలంటే ఏం చేయాలి? యూ హావ్ టు గో బ్యాక్ అగైన్, మెనూస్కి వెళ్ళండి. ఇక్కడ ఈ హార్ట్ ఈ సర్వీసెస్ కింద పెట్టండి, లంగ్స్ హార్ట్ కింద పెట్టండి, కిడ్నీస్ లంగ్స్ కింద పెట్టండి. ఇప్పుడు సర్వీసెస్ కింద ఇవి ఉన్నాయి 3. మళ్ళీ ఒకసారి సేవ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పేజ్కి వెళ్దాం, రీలోడ్ చేద్దాం. సర్వీసెస్ పక్కన వస్తున్నాయి కానీ సర్వీసెస్ కింద రావట్లేదు. మనకి సర్వీసెస్ కింద రావాలి. సో సర్వీసెస్ కింద రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ మెనూస్ లోకి వెళ్ళండి. ఈ సర్వీసెస్ కింద ఈ హార్ట్ ని కొంచెం పక్కన జరపండి, లంగ్స్ ని కొంచెం పక్కన జరపండి, కిడ్నీస్ ని కొంచెం పక్కన జరపండి. ఇప్పుడు సేవ్ మెనూ చేసి చూడండి, దాని కింద వస్తుంది. ఇలా ఉంది కదా. ఇప్పుడు రీలోడ్ చేయండి, చూడండి సర్వీసెస్ కింద వచ్చాయి. సర్వీసెస్ ని టచ్ చేస్తే దాని కింద వస్తున్నాయి హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అని. సో ఇప్పుడు ఇక్కడ హార్ట్ ఈ బటన్ కొడితే హార్ట్ పేజ్కి వెళ్ళాలి.
ఈ బటన్ కొడితే లంగ్స్ పేజ్కి వెళ్ళాలి, ఈ బటన్ కొడితే కిడ్నీస్ పేజ్కి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయాలి, సేమ్ మళ్ళీ దీన్ని కస్టమైజ్ చేసి కస్టమైజ్ లో ఆ కింద బటన్స్ ఆ పేజెస్ ఇవ్వాలి. సో దీంట్లో థీమ్ ఆప్షన్ లోకి వెళ్ళి హోమ్ పేజ్ ఫీచర్ లోకి వెళ్ళి దీంట్లో హార్ట్ పేజ్ కి ఈ హార్ట్ పేజ్ అవుతుందో ఇక్కడ కింద లింక్ టు పేజ్ దగ్గర హార్ట్ పేజ్ ఇవ్వండి, హార్ట్ పేజ్. ఇక్కడ లంగ్స్ పేజ్ దగ్గర కింద లింక్ టు పేజ్ దగ్గర లంగ్స్ పేజ్ ఇవ్వండి. నెక్స్ట్ కిడ్నీస్ దగ్గర లింక్ టు పేజ్ దగ్గర కిడ్నీస్ పేజ్ ఇవ్వండి. ఇప్పుడు పబ్లిష్ చేసి చూడండి. ఇప్పుడు వెళ్ళండి, దీంట్లో మా వెబ్సైట్కి వెళ్ళండి. ఇప్పుడు ఇలా చూడండి, హార్ట్ ఈ పేజ్ కొడితే హార్ట్ పేజ్కి వెళ్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, లంగ్స్ కొడితే లంగ్స్ పేజ్కి వెళ్తుంది. బ్యాక్ వెళ్ళండి, కిడ్నీస్ ని కొడితే కిడ్నీస్ పేజ్కి వెళ్తాం. అర్థమవుతుందా? అరే గెటింగ్? Yes. ఎస్. సో ఇప్పుడు ఈ పేజెస్ అని మనం క్రియేట్ చేసాం. ఈ పేజెస్ లో మనం నార్మల్ గా ఇవి ఇంటిగ్రేట్ చేసాం. సో ఇప్పుడు ఈ హార్ట్ పేజ్ లో కొంచెం హార్ట్ కి రిలేటెడ్ మ్యాటర్ కావాలి, లంగ్స్ కి రిలేటెడ్ లంగ్స్ మ్యాటర్ కావాలి, కిడ్నీస్ రిలేటెడ్ కిడ్నీస్ మ్యాటర్ కావాలి. సో ఏం చేయాలంటే ఈ పేజెస్ లోకి వెళ్ళిపోండి. పేజెస్ కి వెళ్ళిపోయి ఈ పేజెస్ లో ఏదైతే హార్ట్ ఉందో హార్ట్ పేజ్ ఉంది కదా, ఈ హార్ట్ పేజ్ ఎడిట్ కొట్టండి. ఎడిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు హార్ట్ పేజ్ ఎంటీగా ఓపెన్ చేస్తాం. హార్ట్ హెడ్డింగ్ ఒకటి ఉంది కానీ ఇలా మ్యాటర్ లేదు. ఇక్కడ మన మ్యాటర్ కావాలి. సో ఇక్కడ మనం చాట్ జీపీటీని యూజ్ చేద్దాం. చాట్ జీపీటీని యూజ్ చేసి కొంచెం మ్యాటర్ ఫుల్ చేద్దాం. చాట్ జీపీటీ దగ్గర ఇక్కడ జస్ట్ మ్యాటర్ అంటే రైట్ కంటెంట్ ఫర్ హార్ట్ పేజ్ ఇన్ ఏ వెబ్సైట్. ఇప్పుడు ఏంటంటే అది కొంచెం కంటెంట్ ఇస్తుంది. హార్ట్ హెల్త్, వెల్కమ్ టు అవర్ హార్ట్ హెల్త్ పేజ్, అండర్స్టాండింగ్ యర్ హార్ట్, సో అండ్ సో బ్లా 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 అని కొంచెం మ్యాటర్ ఇచ్చేసింది. ఈ మ్యాటర్ ని మొత్తం కాపీ చేసుకొని దాంట్లో పేజ్ చేశాడు. సో దట్ ఇఫ్ సమ్మన్ ఈస్ క్లికింగ్ యువర్ హార్ట్ పేజ్ దే విల్ గెట్ టు నో సంథింగ్ అబౌట్ హార్ట్. హార్ట్ కి రిలేటెడ్ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఉంటుంది. సేమ్ లంగ్స్ కి రిలేటెడ్ లంగ్స్ మ్యాటర్ పెట్టండి, కిడ్నీస్ కి రిలేటెడ్ కిడ్నీస్ మ్యాటర్ పెట్టండి. సో దట్ మీ వెబ్సైట్ ఎవరైనా ఓపెన్ చేసినప్పుడు ఇట్ విల్ లుక్ లైక్ ఏ డాక్టర్స్ వెబ్సైట్ ఆర్ ఎస్ హాస్పిటల్ వెబ్సైట్. రైట్? సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో ఈ డేటా మొత్తం మనం కాపీ చేసుకున్నాం. ఇక్కడ హార్ట్ హెల్త్ నుంచి కింది వరకు వస్తే ఇక్కడ మ్యాటర్ వచ్చింది. రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ చేసుకోండి, మన వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ హార్ట్ దగ్గర పేస్ట్ చేయండి. ఇప్పుడు ఇదంతా పేస్ట్ అయింది. పేస్ట్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్ లో అప్డేట్ కొట్టండి, మీకు అప్డేట్ అయిపోయింది. మన వెబ్సైట్కి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ సర్వీస్ హార్ట్ కొట్టండి, వచ్చిందా మ్యాటర్? రైట్, దిస్ ఇస్ దాట్ సింపుల్. సో అట్లా మీకు నచ్చినట్టు మీకు ఏదేది కావాలో, మీకు ఏ పేజ్ లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అంతా యాడ్ చేసుకుంటే ఇట్ విల్ లుక్ లైక్ ఏ ప్రాపర్ వెబ్సైట్. ఇప్పుడు చూసినట్టయితే మీకు నార్మల్ గా ఫస్ట్ మనం చేసిన వెబ్సైట్ ఎలా ఉంది, సింపుల్, నథింగ్, ఏం లేదు. కానీ ఇప్పుడు చూడండి, ఒక లోగో ఉంది, డాక్టర్స్ ఫోటోస్ ఉన్నాయి, ఏదో డాక్టర్స్ వెబ్సైట్ లాగా ఉంది. పైన హోమ్, అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ పేజెస్ ఉన్నాయి, కింద కొంచెం లింక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైనా హార్ట్ గురించి తెలుసుకోవాలని క్లిక్ చేస్తే హార్ట్ పేజ్కి వెళ్తున్నా, హార్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్? ఒక వెబ్సైట్ ఫీల్ అయితే వచ్చిందా పూజీ? వచ్చింది. సో ఇట్లా మనం బేసిక్ వెబ్సైట్ నుంచి మెల్లిమెల్లిగా దీన్ని కొంచెం అడ్వాన్స్ చేసి ఇంకా కస్టమైజ్డ్ గా దీనిలో ఫోటోస్ ఎలా పెట్టాలి, వీడియోస్ ఎలా పెట్టాలి, టెక్స్ట్ ఎలా పెట్టాలి, అండ్ దీనికి లింక్స్ ఎలా ఇవ్వాలి, సో దీనిలో యూట్యూబ్ లింక్స్, యూట్యూబ్ వీడియోస్ ఎలా మనం ప్రొజెక్ట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ క్లాసెస్. క్లియర్? సో సింపుల్, పెద్దగా టెన్షన్ ఏముండదు, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే సరిపోతుంది. బేసిక్ ఇవి ఫస్ట్ మనకు ప్రాపర్ గా మనం ఇవి చేయాలి. ఈ స్టెప్స్ ఏవైతే 4 స్టెప్స్ ఉన్నాయో క్లియర్ గా చేసుకోవాలి. పేజెస్ ని క్రియేట్ చేయడం, థీమ్ ని అప్లై చేయడం, మెనూని క్రియేట్ చేయడం, కస్టమైజ్ చేయడం, ఇవి ప్రాపర్ గా చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఒక బేసిక్ వెబ్సైట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో టుమారో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ షేర్ యూ డొమైన్. మీకు డొమైన్ నేమ్ ఇస్తే ఇప్పుడు ఎలా అయితే నాకు పేరు ఉందో ఇలా మీకు డొమైన్ నేమ్ ఇచ్చి ఐడి పాస్వర్డ్ ఇస్తాను. ఐడి పాస్వర్డ్ తోటి మీరు క్లిక్ చేసి మీరు ఇలాగే బేసిక్ వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేయండి. ఇలా పేజెస్ క్రియేట్ చేసి ఇలాగే మీరు దానికి రిలేటెడ్ థీమ్ అప్లై చేసి మినామేజ్ మెనూ క్రియేట్ చేసి కస్టమైజ్ చేసి ఫోటోస్, టెక్స్ట్ ఇలా యాడ్ చేయండి. దట్ ఈస్ యువర్ టాస్క్. ఓకే? సో ఈ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. ఈ వీడియో లింక్ మీకు గ్రూప్ లో షేర్ చేస్తారు, మేడం వాళ్ళు అడగండి, మీకు షేర్ చేస్తారు. సో దట్ అది చూస్తూ మీరు వీడియో అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? పూజీ ఓకే కదా ఇక్కడ దాకా? యూఆర్ క్లియర్ రైట్? Yeah.
Done. So we'll meet in the next class, and we'll next furtherly we will discuss in more details about the website design. Okay. Okay, thank you. Hello. That's all for today's class. Thank you. Thank you so much.